దేశంలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకరు. త్వరలోని పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న రాహుల్ పెళ్లి గురించి మీడియాలో చాలా కథనాలే వచ్చాయి. కానీ ఇటీవల అనూహ్యంగా ఓ మహిళ ఆయన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చింది. రాహుల్ గాంధీ అందానికి తాను ఫిదా అయ్యానని చెబుతున్న ఆమె తనను ఆయన ఎందుకు పెళ్లి చేసుకోవాలో వివరిస్తూ పలు బలమైన కారణాలు కూడా చెప్తోంది. ఉత్తరప్రదేశ్ అలహాబాద్ కు చెందిన ఓ మహిళ ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టారు. రాహుల్ గాంధీపై తను మనసు పడ్డానని, ఆయన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. రాహుల్కు నేను వీరాభిమానిని, ఎందుకంటే ఆయన దళితుల ఇళ్లలో అన్నం తిన్నారు, దళితులకు సహాయపడ్డారు, కాబట్టి ఆయన దళితురాలని పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. నిజానికి నేను ఓబీసీ మహిళను, చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నాను, కాబట్టి నన్నే ఆయన ఎందుకు చేసుకోకూడదు అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ సేవాదళ్ సభ్యురాలిగా తాను చాలా కాలంగా పనిచేస్తున్నట్టు ఆమె తెలిపారు. 2006లోని రాహుల్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు తనలో మొగ్గతొడిగాయని, అతను తన స్వప్న సుందరుడు అని చెప్పారు. 2014లో తాను కాంగ్రెస్లో చేరానని, అప్పట్నుంచి రాహుల్పై తన నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. ఆమెది ఎంపీ అయినా రాహుల్ తనను పలుసార్లు కలిశారని ఆమె చెప్పుకొచ్చారు. ఎందుకు ఆయనను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని విలేకరులు ప్రశ్నించగా ఆయన అందగాడు, ప్రధాని కొడుకు, మంచి నేత అంటూ చాటెడంత జాబితా బయటపెట్టారు. పెళ్లి విషయంలో రాహుల్ ఏమైనా హామీ ఇచ్చారా అని అడుగగా నిజ జీవితంలో ఇవ్వలేదు, కానీ కలలో తరచూ వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చేవారు అని పేర్కొన్నారు. తననే భారీగా చేసుకుంటానని కలలో రాహుల్ ఎన్నోసార్లు చెప్పినట్టు ఆమె వివరించారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ సైట్స్లో వైరల్గా మారింది. Like and subscribe Eagle Media Works.